మేము ఫ్లోటింగ్ మార్కెట్ కి వెళ్తున్నాం అన్నమాట. మమ్మీలు విక్రమ్ బావా హలో అమ్మని అమ్మ అద్దాలు పోయినాయి. బాయ్ ఫ్రెండ్. ఆమ్లెట్. ఐ లైక్ యూ. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. స్కోప్ కరో. ఇలా ఫ్యాన్ తీసుకుని ఆన్ చేసుకుని ఇట్లా 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 అనుకోవాలన్నమాట. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. See how cute it is. Like సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సారీ అలా మాట్లాడకూడదు, ఇక్కడ అన్ని సాగతీసి మాట్లాడాలి. చాలా బాగుంది కదా. డైలాగ్ మారా మావా అద్దర కొట్టేశావు. మేము ఫ్లోటింగ్ మార్కెట్ కి వెళ్తున్నాం అన్నమాట. హోటల్లో మార్కెట్ అది ఎలా ఉంటుందో మాకు తెలీదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. నువ్వు ఆల్రెడీ అదే శ్రీవాణి యొక్క ఏవైతే చూసిందో అవన్నీ మళ్ళీ మాకు చూపిస్తాయి. బాగున్నాయి, ఏవైతే బాగున్నాయో వాటికి చూపిస్తాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మా బడ్జెట్స్ లో రోజుకు ఒక థ్యాంక్ యూ చెప్పించుకో. మా బడ్జెట్స్ లో ఫైనల్లీ ఫ్లోటింగ్ బోట్ వచ్చేసాం అనమాట. ఇది హోటల్లో ఉంటుంది ఫ్లోటింగ్ మార్కెట్. ఫ్లోటింగ్ బోట్ కాదు, ఫ్లోటింగ్ మార్కెట్ వచ్చేసాము. సో ఈ మార్కెట్ లో ఏమేమి ఉంటాయో చూసేద్దాం. స్టార్ట్ చేశారు అప్పుడే బ్లాగింగ్. ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ లో బాత్ అంటే ఒక్కరికి నిన్న దైవంలో దొరికాడు మాకు రాత్రి. అంటే ఎంత చెప్పు. 18 బాత్ అంటే ఇంచుమించు 2500 2700, కానీ స్నిగ్ధ 300 బాత్ ఇప్పించాడు మాకు. థ్యాంక్ యూ స్నిగ్ధ. ఆల్మోస్ట్ 500 బాత్ డిస్కౌంట్. అందరు కెమెరాలు పెట్టేశారని ఫ్లోటింగ్ మార్కెట్ కి రాగానే. ఫ్లోటింగ్ మార్కెట్ అన్నమాట. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి, అలాగే జ్యువెలరీ ఉంది, అండ్ చాలా థింగ్స్ ఉన్నాయి కదా హోమ్ డెకర్స్ పెట్టుకోవడానికి. సో ఇలా చాలా ఉన్నాయి. ఈ షాపింగ్ బ్లాగ్ మొత్తం నేను మోస్ట్లీ ట్రై చేస్తాను కవర్ చేయడానికి. ఇప్పుడైతే ఆ బోట్స్లోకి వెళ్తున్నాం మేము. ఫ్లోటింగ్ బోట్, ఆ బోట్స్లో నుంచి మనం ఫ్లోటింగ్ మార్కెట్ మొత్తం తిరగచ్చు, చూడొచ్చు. నడిచే ఓపిక లేని వాళ్ళు బోట్ ఎక్కచ్చు. బట్ బోట్ అనేది ఏంటంటే ఓపిక లేక కాదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం. బేసిక్గా మ్యాంగో అంటే ఇష్టం. సో మ్యాంగోలో ఉన్న వెరైటీస్ అన్నీ ట్రై చేసేస్తున్నాను అనమాట. ఇంకోటి కొనుక్కుందాం అనుకున్నాను, బట్ అది బోట్లో వెళ్తూ కూడా కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ సో ఎక్సైటెడ్, అంటే బోట్లో వెళ్తూ అలా షాపింగ్ చేసుకుంటూ. ఐ నెవర్ ట్రైడ్, ఐమ్ ట్రైయింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. నేను ఏం చెప్పినా సరే అలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలా కామెడీ కూడా చేస్తూ ఉంటాను. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? అదే అన్ని ఊడిపోయాయి, పడిపోయాయి, జీవితం అయిపోయింది. సో మా బోట్ కూడా వస్తుంది అనమాట. ఇది మా బోట్. సో వీఆర్ గోయింగ్ ఇన్ దిస్ బోట్. స్టఫ్ లేదన్న మన దగ్గర. మేము కూడా బోట్ ఎక్కేసాం అనమాట. ఫైనల్లీ ఫ్లోటింగ్ మార్కెట్ లో, ఫ్లోటింగ్ బోట్ లో నేను స్నిగ్ధ. హే సోను, సే హాయ్. మమ్మీలు విక్రమ్ బావా. హలో అమ్మని అమ్మ అద్దాలు పోయినాయి. బాయ్ ఫ్రెండ్. ఇక్కడ కూడా మేము ప్రమోషన్ స్టార్ట్ చేసాం అనమాట. వాళ్ళ రెస్టారెంట్ వీళ్ళ రెస్టారెంట్ కి రమ్మంటున్నారు. విల్ డూ వ్లాగ్స్. చెప్పచ్చు కదా మీ ఐషు ముచ్చట్లు ఛానల్ ఫాలో అవ్వండి. ఈ ఐషు ముచ్చట్లు ఛానల్ ఫాలో అండి. మీ ఐషు ముచ్చట్లు, వాళ్ళ ఈ ఐషు ముచ్చట్లు, మీ ఐషు ముచ్చట్లు ఓకే, మా ఐషు. ఎస్. సో
ఎక్కడ షాపింగ్ చేసుకుంటే ఆపచ్చుంటమ్మా. యా ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే ఇలా బోట్ లో తిరుగుతూ వీ కెన్ స్టాప్ ఓల్డ్ అనాలా జర్బస్ లాగా వాళ్ళకి అర్థం కాదు కదా. ఏ మనకు కూడా స్టాండ్ ఉంటే బాగుంటుంది. ఏం పడిపోయింది కాదు మొబైల్. ఓకే వావ్ ఇలా నిజంగానే థ్యాంక్ యూ స్నిగ్ధ. నువ్వు చెప్పావు కాబట్టి మేము బోట్ ఎక్కాము. సో ఇలా వెళ్తూ వెళ్తూ ఎక్కడైనా మనకి ఏమైనా నచ్చితే కనుక ఆపి షాపింగ్ కూడా చెయ్యొచ్చు. ఎస్ కన్ఫర్మ్ గా చేయొచ్చు. కన్ఫర్మ్ గా బాబు మనం ఏం షాపింగ్ చేస్తాం చెప్పండి. ఇప్పుడు నాకు కారం పొళ్ళు అద్భుతం, ఫంటాస్టిక్. కారం పొల్ల వెనకాల మీరు ఏమైనా పెట్టుకున్నారా? ఏ, మిరపకాయ బజ్జీ ఇలా కోకోనట్. ఇది ఒక అమ్మాయి వస్తుందబ్బా. అమ్మాయి ఢీ కొను, అమ్మాయి ఢీ కొను. ఢీకొను బాగుంది. వాళ్ళిద్దరు వెనకాల వెయిట్ చేస్తున్నారు. అదే కదా. హలో హాయ్ హలో హ్యాపీ హాలిడే. సో ఇలా వెళ్ళే బోట్స్ వాళ్ళని పలకరించవచ్చు. కుదిరితే డాన్స్ కూడా చేయొచ్చు ఈ బోట్ లో ఆ బోట్ లో. అంతకుమించి ఇంకేం చేయలేము. అప్పుడు మధ్యలో ఉంటావు. సో మధ్య మధ్యలో ఇలా తినొచ్చు. ఏం తిన్నాం కదా ఆకలేస్తుంది. ఏం కావాలి ఇప్పుడు నీకు అక్షరా? బాబా ఎనీథింగ్. We want omelette. Omelette. అయ్యో Omelette. Omelette. We want. ఫుడ్ ఆపమని చెప్పబా. ఎక్కడన్నా ఎక్కడికి వెళ్ళినా ముందు ఫుడ్ ఉండాలి. We want one nice ఫిష్ omelette. ఫిష్ ఫిష్ We Or want. fish. We want యా omelette. ఇలా ఫ్లోట్ అవుతూ తింటే ఇంకా బాగుంటుంది. Hello. Couple guys. నాకు తెలుసురా వచ్చినప్పుడు నువ్వు మందు బాగా మేము తీసుకోము. కెమెరా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇలా ఊరిలో నడిచేవాళ్ళు ఏముంటుందండి వాకింగ్ స్ట్రీట్ లాగా ఇక్కడ పక్కన కాలువగట్టు రోడ్డు ఉంటుంది. సో మన భీమవరం పాలకొల్లు కాలువగట్టు రోడ్లో ఒడ్లో నడిచినట్టు ఉంటుంది. కాదు మనం పడవలో వెళ్తున్నాం కాబట్టి హాయిగా ఉంది. నడిస్తే అంటున్నాను కాలువగట్టులో నడుపుతున్నట్టు ఉంటుంది చొంబట్టుకుని. సో ఇలా కదా We want omelette. ఐ లైక్ యూ. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. Omelette. Egg. Salt. You don't have. అన్న వేసేస్తారన్నా మన ఫోటోలు తీసుకుని. నువ్వు గాడిద. నీ పొందు శబాష్, నీకు అన్ని తెలిసిపోతున్నారా? ఇంటెలిజెంట్ ఈడు. నీకు విషయం తెలుసు తను కరెక్ట్ పొజిషన్ తీసుకుని ఫోటోస్ దిగడానికి కూడా నిజంగా చాలా బాగుంది. యాక్చువల్లీ మాకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఫుకెట్ లో. ఏ అక్కడ ఇంకో బోట్ ఉంది. బోటా? Hey, తెలమ్మాయిలు. ఇలా ఇలా వచ్చినప్పుడు అలా ఎవరో బ్యాలెన్స్ అన్న జరుగుతుంది. A beautiful ching chang chong. మధ్యలో బాగుంది. సో ఇలా మధ్య మధ్యలో ఇలాగా మాట్లాడుకోవడం ఇంకా బాగుంది. యా ఎక్స్ప్లోరింగ్ పీపుల్, ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్, వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే ఎమోషన్ తొగడా నాన్న, అంత ఓవర్ యాక్షనే. బాగా చెప్పా కదా. బా అది ఫ్రేమ్ ఐశ్వర్య ఫ్రేమ్ అదిరింది. ఫ్రేమ్ లో నువ్వు ఇంకా అదిరావు. ఐ నో. సో ఫ్లోటింగ్ బోట్ లో ఇలా ఫ్లోట్ అవుతూ చాలా 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 అంటే పీస్ఫుల్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పీస్ గా ఉంది. నిన్నంతా ఓ సౌండ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు ఓన్లీ నీళ్ళ సౌండ్ వింటూ ఎక్కడో మ్యూజిక్ వస్తూ, అది కూడా సైలెంట్ మ్యూజిక్ వస్తూ, అండ్ నా ఫేవరెట్ పీపుల్ తో ఈ బోట్ లో చాలా చాలా బాగుంది అనమాట. ఐశ్వర్య ఈ లాస్ట్ వన్ వచ్చిందిరా నా ఫేవరెట్ పీపుల్ తను చూసావా? ఐ లవ్ ఇట్. హలో వెల్కమ్ టు ఫ్లోటింగ్ మార్కెట్. ఐ లవ్ యు గర్ల్స్.
देर सी स्कोप करो ఏం చేయాలంటే షాప్స్ దగ్గరికి వచ్చి ఇలా ఫ్యాన్ తీసుకుని ఆన్ చేసుకుని ఇట్లా 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 అనుకోవాలన్నమాట. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. డ్రెస్ కలర్ మ్యాచింగ్ ఇలా వీడియోలో ఫోటోలు తీసుకుని మళ్ళీ జాగ్రత్తగా ఇట్లాంటి చిన్నప్పుడు అదే కొంచెం ఫన్ క్రేజీ. ఎప్పుడు కొనుక్కుని పెట్టుకుని ఏం బాగుంటుంది. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా. ఇంకొంచెం గాలి కోసం ఇంకో షాప్కి వెళ్ళి ఇంకో ఫ్యాన్ ఆన్ చేస్తాను. ఎంత క్యూట్ ఉన్నాయో. నాకు ఇలాంటి క్యూట్ నచ్చుతాయి అన్నమాట. ఇలాంటివి కొనుక్కుంటాయి. మా మమ్మీ తింటుంటది ఎన్ని బ్యాగులు ఉన్నా ఎన్ని పర్సులు ఉన్నా సరిపోతుంది. సీ హౌ క్యూట్ ఇట్ ఇస్. లైక్ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇలాగే ఉంది కదా. 5 for 100. అక్కడ కొన్నాము, అక్కడ నుంచి రాగానే మళ్ళీ ఇక్కడ నచ్చాయి. ఇక్కడికి కొన్నాము. అన్ని ఎలిఫెంట్ లెవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇక్కడికి వచ్చి షాప్ చేయొచ్చు. చాలా చాలా బాగున్నాయి. ఇలా షాపింగ్ చేస్తుంటే చాలా బాగుంటది. పర్స్ నుంచి డబ్బులు కూడా అలానే వెళ్తూ ఉంటాయి. బట్ ఐ బాట్ దిస్ పౌచెస్ ఫర్ మై ఫ్రెండ్స్. ఏదో చూడడానికి టెంప్టింగ్ గా ఉంది, తిందామని చూసే లోపల అక్కడ పోర్క్ అని రాస్తుంది. సో ఆబ్వియస్లీ నో. బేసిక్ గా నాకేం అర్థం కావట్లేదు ఈ ఫుడ్ ఏంటి అని. కింద చూసుకుంటే దిస్ ఇస్ చికెన్ అని రాసిందని మోసుకోవద్దు. ఇది క్రాబ్ ఫ్రమ్ చికెన్, రెండు మిక్స్ అన్నమాట. ఇది డక్ విత్ చికెన్. సీ ఫుడ్ తో ప్యాన్ కేక్స్. బేసిక్ గా నార్మల్ ప్యాన్ కేక్స్ తింటాము, బట్ సీ ఫుడ్ తో ప్యాన్ కేక్ అంటే ఇక్కడ తినాలి. ఇక్కడ మనుషులు తినే తప్ప అన్నీ దొరుకుతున్నాయి. చికెన్ ఆమ్లెట్ విత్ స్టిక్కీ రైస్. చికెన్ ఆమ్లెట్. సో చికెన్ ఆమ్లెట్ ని స్టిక్కీ రైస్ తో తీసుకుని అలా తినేస్తే అలా స్టిక్ అవ్వకుండా తినేయాలి. ఏమండో ఇది విన్నారా? This cow last high 300 baht. No.
This one soft satin. You go big shopping mall, 600 baht for this. That is the thing we came here, na? That's why you came here. You get good price. మధ్య మధ్యలో చెప్పాను కదా అలసిపోయినప్పుడు. ఒరే నీ ఫేస్ కి ఎంత ఎమోషన్ అవసరం ఏంట్రా? ఇది 50 బాట్స్ అంట, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇట్స్ అబౌట్ 150 రూపీస్. లుక్ ఎట్ దిస్ చైన్స్. ఈ చైన్స్ మీద ఫోటోస్ ఉన్నాయి, ఒకసారి దగ్గరికి రా. ఫోటోస్తో చైన్స్, లాకెట్స్, అంటే మన ఇండియాలో కూడా ఉంటాయి, బట్ దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా. ఇంటే చూపించే కదా బోట్లో నుంచి తినచ్చు అని చెప్పి, అది పైకి వస్తాయి అనమాట. సిట్టింగ్ ఏరియా, చెడ్డ కూర్చుని ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ అప్పటికప్పుడు లైవ్గా కుక్ చేసి ఇస్తారు. యూ కెన్ ఈట్. చెప్పానా న్యూట్రిలో వేస్తుంది దాని పైన. ట్రైయింగ్ థాయిలాండ్ ఫుడ్, పటాయా ఫుడ్. సారీ అలా మాట్లాడకూడదు, ఇక్కడ అన్ని సాగతీసి మాట్లాడాలి. చాలా బాగుంది కదా. డైలాగ్ మారా మావా, అద్దర కొట్టేశావు. దిస్ ఇస్ 50 బాట్స్, 20 and 20, ఇంకొక 10 బాట్స్ మనకి. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మా మమ్మీకి ఇస్తాను, మమ్మీ రియాక్షన్ చూద్దాము. సో అతిను ఎలా ఉందో చెప్పు. హౌ ఇస్ ఇట్? నైస్. బాగుందంట, మమ్మీ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి వీ కెన్ హ్యావ్. సేమ్ దోశ మీద న్యూట్రిల్లో వేసి బనానా వేసినట్టే ఉంది. ఏంటో తిరిగి తిరిగి చేస్తున్నారు. కాఫీ అనుకుంటా, అక్కడ నేమ్ కూడా మెన్షన్ చేయలేదు. కలర్ఫుల్ చెప్పులు ఉన్నాయి ఇక్కడ. కంఫర్ట్ ఎంత ఉంటుందో తెలియదు. వెరీ కంఫర్టబుల్. ఇవి మనకి ఇష్టమైన కలర్స్లో చేయించుకోవచ్చు. సో మనకి నచ్చిన కలర్స్ మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అన్నమాట. ఏ కలర్ డ్రెస్ కావాలంటే ఆ కలర్. వెరీ నైస్. చాలా మంచి స్టఫ్ ఉంది బ్యాంకాక్లో. సో ఎక్కడికి వెళ్ళినా ఐ లవ్ గణపతి. సో ఎక్కడికి వెళ్ళినా ఇది మాత్రం ఉంటుంది అనమాట. ఆ గణేశుడు లేదే ఏమీ ఉండదు కాబట్టి ఆ వినాయకుడిని ఎప్పుడు మనం ప్రార్థిస్తూ ఉండాలి. హీ విల్ డూ ఆల్ థింగ్స్ వితౌట్ విఘ్నాలు. ఈ బెల్స్ అయితే నాకు చాలా 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 నచ్చాయి అన్నమాట. చాలా సూతింగ్ ఉంది సౌండింగ్ అండ్ ఆల్. ఐ లవ్ దిస్ కలెక్షన్. వావ్. క్యూటెస్ట్. వావ్, క్యూట్గా ఉన్నాయండి. అండ్ యా, నేను కూడా చాలా క్యూట్గా ఉన్నాను. వావ్, మైండ్ బ్లోయింగ్. వావ్, ఎక్కడా చూడని వావ్. ఇలా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి.
లోపల ఇంకో చిన్న బొమ్మ కూడా ఉంది. వన్స్ కమ్ హియర్. లుక్ ఎట్ దిస్.